హాయ్ ఫ్రెండ్స్, ఈక్విటీగా సమర్పించే మార్కెట్ సెట్ క్లోజ్ స్వాగతం. ఇక 14 డేస్ నాన్ స్టాప్ ర్యాలీ తర్వాత ఈరోజు గ్లోబల్ క్యూస్ తోటి మార్కెట్ ఒక డిప్ తీసుకోవటం చూసాం మనం. బట్ ఆ డిప్ కూడా బుల్స్ అగ్రెసివ్ గా బయింగ్ చేయటం చూసాం. ఎందుకంటే మనకు ఆల్మోస్ట్ 190 పాయింట్స్ గ్యాప్ డౌన్ ఓపెన్ అయింది. ఆల్మోస్ట్ అదే లో 25,089 దగ్గర ఓపెన్ అయిన నిఫ్టీ 25,083 దగ్గర లో ఫామ్ అయ్యి కాన్స్టెంట్ గా అక్కడి నుంచి డే మొత్తం కూడా లోగా ఇంచ్ అవుతూ ఆ గ్యాప్ ఏదైతే ఉందో 50% దాకా ఫిల్ చేయటం చూసాం మనం. అండ్ 25,206 దగ్గర క్లోజ్ అయింది. డే హై చూస్తే 25,216. అంటే ఓపెన్ లో అండ్ క్లోజ్ అండ్ హై రెండు ఒకటే. సో ఒక బుల్లిష్ బారే రావటం చూసాం. ఈ రోజు కూడా రెడ్ బార్ వచ్చినప్పటికీ అండ్ ప్రాబ్లీ బుల్స్ ఏమంటున్నారు అంటే కనుక విల్ నాట్ గివ్ అప్ ఇమీడియట్లీ. బట్ సపోర్ట్ పాయింట్స్ అనేది కొద్దిగా డౌన్ సైడ్ షిఫ్ట్ అయినట్టు కనిపిస్తుంది. ఇంతకుముందు మనం 25,190 అనుకుంది కాస్త ఇప్పుడు 24,888 ఏదైతే 20-డే మూవింగ్ యావరేజ్ ఉందో అది సపోర్ట్ పాయింట్ కి ప్రాబ్లీ షిఫ్ట్ అయినట్టు కనిపిస్తుంది. ఇక 3-డే హై ఏదైతే ఉందో 25,333 అది ఒక రెసిస్టెన్స్ గా ఉంటుంది షార్ట్ టర్మ్ లో. సో ఈ స్టేజ్ లో మనకి ఒక జోన్ అనేది ఎస్టాబ్లిష్ అవుతుంది 24,880 అండ్ 25,333. అండ్ టూ సైడ్ ట్రేడ్స్ కూడా ఉంటాయి ఇక్కడ నుంచి. ఒకవేళ రేపు పొద్దున మార్కెట్ రికవర్ అయ్యి ఒక 150 పాయింట్స్ పెరిగితే కనుక సెల్ సైడ్ కూడా మనం యూజ్ చేసుకోవచ్చు. ఎందుకంటే 70-80 పాయింట్స్ స్టాప్ లాస్ ఉంటుంది. అదేవిధంగా ఒక 200 పాయింట్స్ మళ్ళీ పడితే కనుక మళ్ళీ బై సైడ్ యూజ్ చేయొచ్చు. ఎందుకంటే 70-80 పాయింట్స్ స్టాప్ లాస్ ఉంటుంది. సో మేబీ ఒక కన్సాలిడేషన్ ఉండే ఛాన్సెస్ ఉంటుంది. 14 డేస్ గ్రీన్ బార్స్ వచ్చాయి కాబట్టి. ఇక మనం నిన్న చూసాం క్రూడ్ ఏదైతే ఉందో ఆల్మోస్ట్ 5% క్రాక్ అవుట్ అని చూసాం. 5 to 7%. అది క్లియర్ గా మనకి స్టాక్స్ లో కనపడింది. సో ఈ రోజు మనకి నిఫ్టీ కాంపోనెంట్ చూస్తే కనుక ప్రాబ్లీ ఆ స్టాక్స్ ఎఫెక్ట్ అయ్యేవి ఏంటి అంటే కనుక ఆయిల్ మార్కెటింగ్ కంపెనీస్, పెయింట్ ఇండస్ట్రీస్ అండ్ టైర్ స్పేస్. ఎప్పుడైతే క్రూడ్ కిందకు వస్తుందో వాటి ఆ కంపెనీస్ అన్నిటికీ ఇన్పుట్ ప్రొడక్ట్ అనేది తగ్గుతుంది కాబట్టి అవి బయింగ్ జనరల్లీ వస్తుంది. సో ఈరోజు బిగ్గెస్ట్ గెయినర్ ఏషియన్ పెయింట్స్ నిఫ్టీలో చూస్తే కనుక అబౌట్ 2.5% పెరగటం చూసాం. దాని తర్వాత బీపీసీఎల్ లాంటి స్టాక్స్ ఏవైతే నిఫ్టీలో ఉన్నాయో అవి పెరగటం చూసాం. అదేవిధంగా ఫార్మా అండ్ ఎఫ్ఎంసీజీ మళ్ళీ ఈరోజు దే హావ్ టేకెన్ ఎ లీడ్ నిఫ్టీని కొద్దిగా మెయింటైన్ చేయడానికి. సో ప్రాబ్లీ లీవర్ లాంటి స్టాక్స్, దివీస్ లాంటివి అలాంటి స్టాక్స్ అన్ని కూడా దే హావ్ డన్ ఎక్స్ట్రీమ్లీ గుడ్ అని చెప్పుకోవచ్చు. ఇక్కడ అదర్ స్టాక్స్ ఏవైతే పెరిగాయి ఈరోజు చూస్తే కనుక టైర్స్, సిమెంట్ స్పేస్ లో కూడా ఒక మంచి అప్మూవ్ రావటం చేసాం. గ్రాసిమ్ అండ్ అల్ట్రాటెక్ లాంటివి. అండ్ ఫార్మాలో ఇప్పుడు అనుకున్నట్టు దివీస్, సన్ ఫార్మా, లీవర్, నెస్లే లాంటివి కూడా పెరగటం చేసాం. ఇక ఎప్పుడైతే క్రూడ్ పెరుగుతుందో ప్రాబ్లీ ఆయిల్ క్రూడ్ రిలేటెడ్ స్టాక్స్ కూడా వీక్ అవుతాయి మన ఎందుకు తెలిసిందే. సో ఓఎన్జీసీ ఇస్ ద బిగ్గెస్ట్ లూజర్ ఈ రోజు. అబౌట్ 3% దాకా పర్సన్ చూసాం. అఫ్ కోర్స్ జనరలీ మనకి డిఫెన్సెస్ పెరిగినప్పుడు ఐటీ అనేది రియాక్ట్ అవుతుంది కాబట్టి ఈరోజు ఐటీ స్పేస్ కూడా మంచి రియాక్షన్ రావటం చూసాం. అండ్ ఐటీలో 3% విప్రో పడతాం చూసాం. అదర్ నేమ్స్ లైక్ ఇన్ఫోసిస్ కానీ, ఎల్టీఏ, మైంట్రీ కానీ ఇవన్నీ కూడా అబౌట్ 1% దాకా కరెక్ట్ అవటం చూసాం. పబ్లిక్ సెక్టర్ ఎంటర్ప్రైజెస్ లో ఈ రోజు కూడా ఒక సెల్ ఆఫ్ కొనసాగింది. లాస్ట్ కపుల్ ఆఫ్ డేస్ గా ప్రాబ్లీ ఒక పేరిష్ ఇండికేషన్స్ ఎక్కువ వస్తున్నాయి మనకి. కోల్ ఇండియా అబౌట్ 2% పడుతుంది చూసాం. ఇక అదర్ నేమ్స్ లైక్ పవర్ గ్రిడ్ అండ్ అదర్ స్టాక్స్ కొద్దిగా వీక్ ట్రేడ్ అవుతుంది చూసాం. ఇక బ్యాంక్ నిఫ్టీ విషయానికి వస్తే కనుక ఒక ఇన్సైడ్ బార్ ఫార్మేషన్ అయిందని చెప్పొచ్చు. దో మనకు ఆల్రెడీ అబౌట్ 325 పాయింట్స్ కింద ఓపెన్ అయినప్పటికీ నిన్నట్లో ఏదైతే ఉందో అది కట్ కాలేదు. సో ఈ రోజు ఓపెన్ చూస్తే కనుక 51,364, లో వాస్ 51,259 అండ్ నిన్నట్లో 51,240. సో ఈరోజు హై కూడా 51,500 దగ్గరే ఉంది అండ్ క్లోజ్ వాజ్ ఆల్మోస్ట్ ఎక్కడైతే ఓపెన్ అయిందో అక్కడే. అంటే ఒక డోజీ బార్ రావటం చూసాం, ఇన్సైడ్ బార్. ఇది మనకి నిఫ్టీని అవుట్ పర్ఫార్మ్ చేస్తుంది రానున్న రోజుల్లో అని ఒక సూచిస్తోంది. వెదర్ ఇట్ విల్ డూ ఆర్ నో ప్రాబ్లీ టైమ్ విల్ టెల్. బట్ 51,095 ఏదైతే 20-డే మూవింగ్ యావరేజ్ ఉందో ఒక కీ సపోర్ట్ గా ఉంటుంది. అండ్ బ్రేక్అవుట్ రావాలంటే 51,877 ఏదైతే స్వింగ్ హై ఉందో దానే పోయి మళ్ళీ ఒక బ్రేక్అవుట్ అనేది మనకి రావటం చూస్తున్నాం. ఇక బ్యాంక్ నిఫ్టీలో పెరిగినాయి ఓన్లీ 3 స్టాక్స్ మనకు ఉన్నాయి. జస్ట్ బిగ్గెస్ట్ గెయినర్ ఈరోజు ఏయూ బ్యాంక్. దానికి ప్రధానమైన కారణం న్యూస్ బేస్డ్ అనుకోవచ్చు. సో బ్యాంక్ ఏంటంటే ఏయూ స్మాల్ బ్యాంక్ నుంచి రెగ్యులర్ బ్యాంక్ గా మార్టాకి ఆర్బీఐకి అప్రూవల్ కోసం లెటర్ రాసిందని ఒక వార్త రావడంతో అబౌట్ 2% పెరగటం చూసాం. ఇంకా బ్యాంక్ నిఫ్టీలో హెవీ వెయిట్ ఉన్న స్టాక్ ఏదైతే ఉందో 30% వెయిటేజ్ హెచ్డిఎఫ్సి స్వల్పంగా పెరగటం చేసాం అండ్ కోటక్ కూడా స్వల్పంగా పెరగటం చేసాం. ఇక బిగ్గెస్ట్ లూజర్ ఈ రోజు చూస్తే కనుక ఫెడరల్ బ్యాంక్ చెప్పుకోవచ్చు. ఎందుకంటే మోర్గన్ స్టాన్లీలో అండర్ గ్రేడ్ నోట్ ఒకటి రావటం చేసాం ప్రైస్ టార్గెట్స్ తగ్గిస్తూ. సో అబౌట్ 3.5% కరెక్ట్ అయ్యి అబౌట్ 188 దగ్గర క్లోజ్ అయింది. అండ్ నెక్స్ట్ బిగ్గెస్ట్ లూజర్స్ మనం చూస్తే కనుక పబ్లిక్ సెక్టర్
బ్యాంక్స్ గా చెప్పొచ్చు. ఎందుకంటే పిఎన్బి, బ్యాంక్ ఆఫ్ బరోడా అరౌండ్ 2.5% కరెక్ట్ అయ్యాయి. ఇక అదర్ నేమ్స్ లైక్ యాక్సిస్, ఐసిఐ, బంధన్ ఇవన్నీ కూడా అరౌండ్ 1% దాకా కరెక్ట్ అవుట్ ఉంది. ఇక ఫార్మా నేమ్స్ ఈరోజు ఎఫ్ఎండోలో చూస్తే కనుక బిగ్గెస్ట్ గెయినర్స్ లాగా కనపడుతున్నాయి. సో బయోకాన్ అబౌట్ 6% అప్ వచ్చింది. గ్రాన్యూల్స్ అబౌట్ 2%, జైడస్ లైఫ్, లారస్, ఇప్కా ల్యాబ్, లూపిన్ ఇవన్నీ కూడా పాజిటివ్ గా ట్రేడ్ అవుతుంది చూసాం. ఇంకా అదర్ నేమ్స్ ఇందాకే అనుకున్న క్రూడ్ రిలేటెడ్ స్టాక్స్ లో పెయింట్ స్టాక్స్ అండ్ ఎఫ్ఎంసీజీ హావ్ డన్ గుడ్. సో బర్జర్ పెయింట్ కానీ, డాబర్, మ్యారికో ఇవన్నీ కూడా పెరిగాయి. స్పెషాలిటీ కెమికల్స్ కొద్దిగా పాజిటివిటీ చూసాం. డాబర్, దీపక్ నైట్రేట్ లాంటి స్టాక్ లో. ఇక సిమెంట్ ప్యాక్ ఏదైతే నిఫ్టీలో పెరిగాయో ఇక్కడ కూడా అది కొనసాగింది. స్టాక్స్ లైక్ శ్రీ సిమెంట్, దాల్మియా భారత్ కూడా పెరగటం చూసాం. ఇక బ్యాంకింగ్ అండ్ ఫైనాన్షియల్స్ లోనే సెల్లింగ్ ఎక్కువ చూసాం ఈ రోజు మనం. బ్యాంక్ నిఫ్టీకి రిలేటెడ్ గానే ఇక్కడ కూడా సెల్ ఆఫ్ రావటం చూసాం. సో బిగ్గెస్ట్ లూజర్ ఇస్ ఆర్బిఎల్ బ్యాంక్ అబౌట్ 4% చూసాం. అండ్ అదర్ నేమ్స్ లైక్ కెనరా బ్యాంక్ కానీ, ఎల్టీఐ ఫైనాన్స్ కానీ, మన్నాపురం, ఏబీ క్యాపిటల్ ఇవన్నీ కూడా వీక్ అయ్యాయి. ఇక ఫ్రంట్ లైన్ లో ఏదైతే ఐటీ స్పేస్ లో వీక్నెస్ వచ్చిందో ఇక్కడ మిడ్ క్యాప్స్ లో కూడా మనం వీక్నెస్ అనేది చూసాం. ఓఎఫ్ఎస్ఎస్, బిఎస్ఆర్ లాంటి స్టాక్స్. పబ్లిక్ సెక్టర్ స్టాక్స్ ఎస్పెషల్లీ మెటల్స్ థర్డ్ డే ఆఫ్ సెల్ ఆఫ్ కొనసాగినాయి మనకి. నాల్కో, ఎన్ఎండిసి, సెయిల్ లాంటి స్టాక్స్ లో. దానికి ప్రధానమైన కారణం నికెల్ ప్రైజెస్ 7% క్రాక్ అయింది లాస్ట్ 3 to 4 days లో. నికెల్ మిలియన్ ఒక వార్త రావడంతో. అండ్ ఇయర్ టు ఇయర్ చూస్తే కనుక, అంటే జనవరి టు సెప్టెంబర్ చూస్తే కనుక స్టీల్ ప్రైజెస్ ఏవైతే ఉన్నాయో ఆల్మోస్ట్ 25% క్రాక్ అవుట్ చేసాం గ్లోబల్లీ. మేబీ అది ఇంపాక్ట్ మనకి మెటల్ స్పేస్ లో రానున్న రోజుల్లో కూడా ఉండే ఛాన్సెస్ మనకు కనిపిస్తుంది. ఇక అదర్ నేమ్స్ లైక్ గుజరాత్ గ్యాస్ ఇలాంటి స్టాక్స్ లో కొంచెం సెల్లింగ్ అనేది రావడం చూస్తున్నాం. ఇక మనం క్యాష్ సెగ్మెంట్ లోకి వెళ్ళి చూస్తే కనుక న్యూ హైస్ హిట్ అయిన స్టాక్స్ కూడా కొన్ని ఉన్నాయి ఎవ్రీడే లిస్ట్ లాగానే. సో ప్రాబ్లీ కొన్ని స్టాక్స్ న్యూ హై వచ్చినాయి. పాండి ఆక్సైడ్, ఎన్ఐటి, పిపిఎల్ ఫార్మా, లేదంటే మొరపెన్ ల్యాబ్, శిల్పా మెడి. ఇక్కడ కూడా ఫార్మా స్టాక్స్ లోనే ఎక్కువ ప్రాబ్లీ పుల్ బ్యాక్స్ రావడం చూసాం ఆర్ న్యూ హైస్ దగ్గర. అండ్ దే గోన్ అప్ ఆల్మోస్ట్ బిట్వీన్ 10 to 15% లాగా చెప్పుకోవచ్చు. ఇక కొన్ని స్టాక్స్ ఏవైతే లోస్ నుంచి పెరిగాయో వాటిల్లో చూస్తే కనుక స్వెలెక్ట్ 20% అప్పర్ సర్క్యూట్ ఉంది. మస్డాక్ సెకండ్ డే ఆఫ్ ర్యాలీ. ప్రాబ్లీ డిఫెన్స్ స్టాక్స్ లో కొంత బయింగ్ కొనసాగుతున్నాయి. మోస్ట్ ఆఫ్ ద స్టాక్స్ లైక్ బిఎంఎల్, భారత్ ఫోర్జ్ వీటన్నిటిలో బికాస్ ఆఫ్ ద గవర్నమెంట్ టెండర్ ఏదైతే ఉందో 1,20,000 crores ది అది అవార్డ్ అవుతుంది రానున్న రోజుల్లో ఒక వార్త రావడంతో. ఇక అదర్ నేమ్స్ లైక్ సర్లా పాలీ అండ్ ప్రెస్టేజ్ లాంటి స్టాక్స్ కొద్ది పెరగటం చూసాం. వీక్ అయిన స్టాక్స్ లో ఓన్లీ ప్రాఫిట్ బుకింగ్ లో ప్రాబ్లీ కొన్ని స్టాక్స్ వీక్ అయ్యాయి. అఫ్ కోర్స్ మన క్రూడ్ రిలేటెడ్ స్టాక్ చూస్తే కనుక ఆయిల్ ఇండియా ఒక 6% క్రాక్ అవుట్ అని చూసాం. ఇక జిఐసిఆర్ఈ ఏదైతే గవర్నమెంట్ ఓఎఫ్ఎస్ రూట్ లో ఒక 6% కింద అనౌన్స్ చేసిందో అది కూడా ఒక 4% క్రాక్ అవుట్ అని చూసాం. అండ్ అదర్ నేమ్స్ లైక్ లెమన్ ట్రీ కానీ, హట్కో కానీ, పిటిసిఐ, లాయిడ్ ఇంజనీరింగ్, దావత్, ఐఎఫ్ఎల్ లో స్వల్ప ఫాల్స్ చూసాం జస్ట్ బికాస్ ఆఫ్ ప్రాఫిట్ బుకింగ్ అని చెప్పుకోవచ్చు. స్టాక్స్ లో మనం చూస్తే కనుక స్టాక్ వాచ్ లో ప్రాబ్లీ కింగ్ కాన్, బయోకాన్ ఈ స్టాక్ ని డెఫినెట్లీ వాచ్ చేయాలి. రీజన్ ఏంటి అంటే కనుక ఇది 3 to 4 weeks బ్యాక్ 366 దాకా వెళ్ళటం చూసాం. దాని తర్వాత 320 దాకా 2 times టెస్ట్ చేయడం చూసాం ఈ స్టాక్ ని. అండ్ ఈరోజు ఒక క్లియర్ బ్రేక్అవుట్ వచ్చి 380 దగ్గర క్లోజ్ అవటం చూసాం. సో ఈ స్టాక్ లో ఇంకా హై పొటెన్షియల్ ఉంది. ఎందుకంటే 430, 440 దాకా కూడా వెళ్ళే ఛాన్సెస్ ఉంటుంది. బట్ ఓన్లీ థింగ్ ఏంటంటే ప్రాబ్లీ స్టాక్ చాలా ఫాస్ట్ గా మూవ్ అయింది కాబట్టి ఒక రిట్రేస్మెంట్స్ కూడా వచ్చే ఛాన్సెస్ ఉంటుంది. సో మనకి చార్ట్స్ పరంగా వెళ్ళి చూస్తే కనుక లాస్ట్ కపుల్ ఆఫ్ వీక్స్ లో చూస్తే ప్రాబ్లీ స్టాక్ అరౌండ్ 320 నుంచి ఆల్మోస్ట్ ఈ రోజు ఏదైతే ఉందో 380 దాకా క్లోజ్ అవుట్ అని చూసాం. సో ఈ 60 రూపీస్ ఏదైతే పెరిగిందో ప్రాబ్లీ ఒక 30% రిట్రేస్మెంట్ తీసుకున్నా కూడా ఒక 18 రూపీస్ కరెక్ట్ అయ్యే ఛాన్సెస్ ఉంటుంది, విచ్ ఇస్ అరౌండ్ 360. బట్ ఈ రోజు బార్ చూస్తే కనుక ప్రాబ్లీ ప్రైస్ వాల్యూమ్ కూడా బ్రేక్అవుట్ అనొచ్చు. ఎందుకంటే 1.2 crores వాల్యూమ్ జరిగింది. దీనిలో యావరేజ్ 25 lakhs per day అవుతుంది. నాట్ టు మిస్ అవుట్ ఫస్ట్ ప్రైస్ పాయింట్ ఇక్కడే కొనాలి మనం. ఎందుకంటే ప్రీవియస్ స్వింగ్ హై 376.80 దానిపైన డిసైసివ్లీ క్లోజ్ అయింది. అఫ్ కోర్స్ 360 వరకు దీన్ని అక్యుములేట్ చేయాలి. నెక్స్ట్ ప్రాబుల్ టార్గెట్ దీన్ని అరౌండ్ 430 దాకా కూడా ఉండే ఛాన్సెస్ ఉంటుంది. సో అందుకోసం ఈ స్టాక్ ని వాచ్ లిస్ట్ లో పెట్టుకుని డెఫినెట్లీ వన్ షుడ్ ట్రై టు అక్యుములేట్. ఇంకో స్టాక్ మనం అబ్జర్వ్ చేసింది ఏంటంటే కనుక జొమాటో. సో ఈ స్టాక్ లో మనకి నచ్చింది ఏంటి అంటే కనుక ప్రాబ్లీ రిజల్ట్స్ రోజు ఏదైతే ఆగస్ట్ 2nd రోజు రిజల్ట్స్ రోజు ఒక గ్యాప్ అప్ అండ్ బిగ్ బార్ రావటం చూసాం విత్ వాల్యూమ్స్. ఆ బార్ మొత్తం కూడా రీట్రేస్ అయింది. ఇప్పుడు అంటే ఇలాంటి బార్స్ వచ్చినప్పుడు
రిస్క్ టు రివార్డ్ అనేది చాలా ఫేవరబుల్గా ఉంటుంది లాంగ్ పొజిషన్స్ తీసుకున్నప్పటికి. సో ఆ రోజు మనకి సెకండ్ రోజు చూస్తే కనుక 243 లో ఫామ్ అయింది, 278 హై ఫామ్ అయింది. అఫ్ కోర్స్ మధ్యలో 280, 90 దాకా కూడా వెళ్ళడం చూసాం. అక్కడి నుంచి రిట్రేస్ అవుతూ ప్రాబ్లీ స్టాక్ కరెంట్లీ అరౌండ్ 247 దగ్గర 243 దగ్గర క్లోజ్ అవుతుంది. అండ్ ఫస్ట్ రోజు గ్యాప్ చూస్తే కనుక 238 అండ్ 243. సో ఈ గ్యాప్ ఆల్మోస్ట్ ఫిల్ చేసింది అండ్ సపోర్ట్ పాయింట్ దగ్గరలో ఉంది. 228 ఇస్ అ వెరీ గ్రేట్ సపోర్ట్ అండ్ ఇట్స్ వెరీ నియరర్ బై కాబట్టి ఈ స్టాక్ ని వాచ్ లో పెట్టుకుని ఎక్కువ చేయమని సజెస్ట్ చేస్తున్నాం. సో ఈజీగా నెక్స్ట్ కపుల్ ఆఫ్ మేబీ వీక్స్ ఆర్ 1 to 2 క్వార్టర్స్ లోనే ప్రీవియస్ టాప్ 280 దాకా అచీవ్ ఛాన్సెస్ ఉంటుంది. ఇక్కడ ఉన్నామంటే కనుక 10 రూపీస్ రిస్క్ అండ్ 40 రూపీస్ రివార్డ్, 1:4 రిస్క్ రివార్డ్ ఉంది కాబట్టి ఈ స్టాక్ సజెస్ట్ చేయడం జరిగింది. సో ఆల్ ఇన్ ఆల్ మార్కెట్ బుల్లిష్ గా ఉన్నప్పటికీ ప్రాబ్లీ ఇవాళ వచ్చిన డెంట్ తోటి గ్లోబల్ మార్కెట్ ఎలా ఉంటాయి అనేది కూడా వాచ్ లోకి వెళ్తుంది ఇప్పుడు. అండ్ స్టాక్ సెలెక్షన్ ఇస్ కీ ఇక్కడ కూడా. సో ఎక్కడైతే మనకి 200-day మూవింగ్ యావరేజ్ కింద ట్రేడ్ అవుతున్నాయి ఆ స్టాక్స్ ని కంప్లీట్లీ అవాయిడ్ చేయాలి. సో స్టాక్స్ లైక్ డెల్టా, జీ ఇవన్నీ మధ్య మధ్యలో న్యూస్ బేస్ వచ్చి పెరుగుతున్నప్పటికీ ప్రాబ్లీ అవి ఫిజిల్ అవుట్ అయిపోవడం చూస్తున్నాం. అలానే దర్ ఆర్ లాట్ ఆఫ్ స్టాక్స్ బిలో 200-day మూవింగ్ యావరేజ్, అవన్నీ అవాయిడబుల్. అండ్ న్యూ హైస్ హిట్ అవుతూ ఆర్ 52 వీక్స్ హై హిట్ అవుతూ ఉన్న స్టాక్స్ ని వాచ్ చేసి అక్కడ రిట్రేస్మెంట్ వస్తేనే వన్ షుడ్ ట్రై టు బై అండ్ స్టాప్ లాస్ కంపల్సరీగా ట్రేడింగ్ పొజిషన్స్ కి పెట్టుకోవాలి. దట్స్ ఆల్ ఫర్ టుడే. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ద వీడియో.